బేసిక్‌గా ఇందులో ఒక ఇంటెన్షనల్ ఇష్యూ ఇది. ఇందులో ఓకే. జగన్‌ని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనుకుంటున్నారు కానీ కేసు నిలుస్తదని కాదు. ఎందుకంటే ఒకవేళ కేసులో నిరూపణ అయితే డ్రైవర్ హ్మ్. బాధ్యుడవుతాడు తప్పించి, డ్రైవర్ పక్కన ఉన్నోళ్ళందరికంటే ఇప్పుడు ఒక బస్సు యాక్సిడెంట్ హ్మ్. చేస్తది. అలా ఎలా కడతారు? దాంట్లోని ప్రయాణికులందరికి అవును. మీదన ఎఫ్ఐఆర్ హ్మ్. కట్టడం ఎప్పుడైనా చూసామా? హ్మ్. అందరూ ఉంటారు కదా! ఒక 50, 60 మంది. అట్లాగే ఒక కారు హ్మ్. గుద్దితే కారు డ్రైవర్ మీద కేసు పెడతారు. కారులో పక్కన కూర్చున్నోళ్ళది కూడా బాధ్యత అవుతదా? ప్రాక్టికల్‌గా. హ్మ్. బాధ్యతని లెక్కగా క్రైమ్ ఎప్పుడు బాధ్యత. దాంట్లో ఇన్సిడెంట్ జరిగితే బాధ్యత ఎవరిది? పక్కన కూర్చున్నోళ్ళది వస్తదా? నెంబర్ 2. నెంబర్ 3 ఇక్కడ పాయింట్ అంటే ఆ హ్మ్. రూట్‌లో చూసినప్పుడు కేసు జగన్ మీద నిలవదు. మిగతా హ్మ్. పేరుని వీళ్ళ మీద నిలవదు. కాకపోతే కొన్ని రోజుల పాటు సాగదీయడానికి పనికొస్తది. మెయిన్ జగన్ చేస్తున్న తప్పేంటంటే ఏ ముకుల్ రోహిత్గీలు, కపిల్ సిబాల్‌లు, ప్రశాంత్ భూషణ్‌లు ఇట్లాంటి ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టులోను, హ్మ్. హైకోర్టులో వాదనలకు పెట్టుకోవట్ల. ఎందుకంటే ఆళ్ళకి కోట్ల రూపాయల డబ్బులవుతాయి కాబట్టి. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఖర్చు పెడుతోంది. కాబట్టి జగన్‌కి సీనియర్ బలమైనటువంటి లీగల్ వ్యవస్థ లేదు. అది ఉండుంటే అసలు ఈ పాటికి హ్మ్. ఇలాంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో చాలా పెద్ద ఇష్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే వాళ్ళప్పుడు జగన్‌ని దెబ్బకొట్టడానికి అవును. లీగల్ ఇష్యూనే వాడారు. హ్మ్. సరైనటువంటి లాయర్‌లని పెట్టుకోవడం ద్వారా. వీళ్ళకసలు అది చేత కావట్లేదు. ఎందుకు అంటే